మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ అవినీతి అక్రమాలను మీడియా ముందు రుజువులతో బయటపెట్టారు బీజేపీ నేత ధరం గురువారెడ్డి. గత 2 నెలలుగా బీజేపీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో ఇంతకు ముందు ఉన్న కలెక్టర్, ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన కొంతమంది నాయకులు కలిసి వెంకట్రామరెడ్డి హయాంలో సిద్దిపేట నుంచి మొదలు పెడితే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, సిద్దిపేట కలెక్టరేట్, వర్గల్ దగ్గర ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ పార్క్, ఒంటిమామిడి దగ్గర ఉన్న ఆర్ఎన్ఆర్ కాలనీ, గజ్వెల్ దగ్గర ఉన్న ఆర్ఎన్ఆర్ కాలనీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 30,000 ఎకరాలకు సంబంధించి పేదవాళ్ల భూములను అక్రమంగా లాక్కొని అప్పటి కలెక్టర్ గా ఉన్న వెంకట్రామరెడ్డి ఒక యమకింకరుడిలాగా ప్రవర్తించి గన్ పాయింట్ లో పేదవాళ్లను బెదిరించి పేదవాళ్ల తరతరాలుగా దున్నుకుంటున్న అసైన్ భూములను కాల్చేశారన్నారు. కొంతమంది పట్టాదారులైన పేదవాళ్ల భూములే కావచ్చు, గవర్నమెంట్ పర్పస్ అని చెప్పి అక్రమంగా ఇటువంటి ప్రొసీజర్ కాపీని అవసరమైన నోటిఫికేషన్ లేకుండా 30 ఎకరాలు అవసరమున్న 300 ఎకరాలు, 50 ఎకరాలు అవసరమున్న కాడ 400 ఎకరాలు ఇల్లీగల్ గా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. వెంకట్రామరెడ్డి ఇప్పుడు ఆ ల్యాండ్ మాఫియాను కాపాడుకోవడానికి మొన్న 200 కోట్లు పోసి ఎంపీకి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ప్రజలు నిజాలు గ్రహించి ఈ యమకింకరుడికి బాధలు పడలేక ఇతని చిత్తుగా ఓడించి 3వ స్థానానికి పడేసిన వైనం అందరికీ తెలుసు. అదే వెంకట్రామరెడ్డి వాళ్ళ పవర్ లేకున్నా ఎమ్మెల్సీగా ఉన్నందుకు, కలెక్టర్ గా ఉన్నప్పుడు ఉన్నంత సంబంధాలను పునరుద్ధరించుకొని లోకల్ పోలీసులను ఉపయోగించి ఈ 1000 ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాడు. వాళ్ళను అడ్డుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ మధ్య గట్టిగా ఎదుర్కొని ఆపినమన్నారు. ఈ మధ్య గజ్వెల్ మున్సిపాలిటీకి సంబంధించిన కుంభకోణాల విషయంలో మాట్లాడుతూ అప్పట్లో కలెక్టర్ గా ఉన్న వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలోని అవినీతి జరిగిందని అన్నందుకు అతను చాలా నీతిమంతుడని, ఏ అవినీతి చేయలేదని దమ్ముంటే ప్రూఫ్ చేయాలన్నట్టుగా మాట్లాడి రివర్స్ గేర్ లో మళ్ళీ అన్నట్లు తెలిసిందే. అందుకని ఇవాళ ఆధారాలతో సహా 9 ప్రాజెక్టులలో ఇతను చేసిన అవకతవకలు ఏ విధంగా చేసిండో అనేది తాము గ్రహించి అవన్నీ కూడా ఆధారాలు తీసుకొని ఇవాళ మీడియా ఎక్స్పోజ్ చేయడం జరిగిందన్నారు. సంగారెడ్డిలో ఈయన కలెక్టర్ గా ఉన్నప్పుడు ఇక్కడ క్షీరసాగర్ విలేజ్ సర్వే నంబర్ 161 ములుగు మండలానికి సంబంధించి 160 ఎకరాలకు అది పట్టా జాగని రెవెన్యూ అధికారులు అడ్డం పెట్టుకుని బినామీపై కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఆధారాన్ని మీడియాకు చూపెట్టారు. దీనిలో కలెక్టరే ఇన్స్ట్రక్షన్ జాయింట్ కలెక్టర్ కు సంబంధించి 31 మే 2016 డాక్యుమెంట్ కలెక్టర్ సర్క్యులర్ ఆధారంగా మాట్లాడుతున్నామన్నారు. రెండో నోటిఫికేషన్ లో మళ్ళీ మొన్ననే 350 ఎకరాలు కావాలని మళ్ళీ 370 ఎకరాలు మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇచ్చినాం. ఇవన్నీ కూడా లీగల్ గా జరుగుతున్నాయా, ప్రొసీజర్ ప్రకారం జరుగుతున్నాయి. అక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ ఎంత, ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు ఎక్సెస్ ఆఫ్ ల్యాండ్ ఎందుకోసం తీసుకుంటున్నావు, గవర్నమెంట్ పర్పస్ సర్వ్ కానప్పుడు నీ 5 సంవత్సరాల కాల పరిమితి దాటినప్పుడు నువ్వు వాడింది ఎంత, నువ్వు వదిలిపెట్టింది ఎంత, నేను ఇక్కడ చెప్తా వినండి. ఇక్కడ చూపిస్తా మీకు. 367 ఎకరాలు ఒక దగ్గర ఎక్వైర్ చేసి 50 ఎకరాలు మాత్రమే వాడారు, మిగతా ల్యాండ్ ఉన్నదని ఆయన రిపోర్ట్ పంపించండి స్టేట్ గవర్నమెంట్కి. 367 ఎకరాల్లో 50 ఎకరాలు వాడితే 317 ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ వాళ్ళ దగ్గర ఉంది. నువ్వు ఎక్వైర్ చేసిన ల్యాండ్ 317 ఎకరాలు ఎక్సెస్ ఉన్నప్పుడు అది రిటర్న్ ఇవ్వాలి కదా. అది చట్టం చెప్తుంది, నువ్వు చట్టాన్ని ఉల్లంఘించాలి కదా వెంకట్రామరెడ్డి. నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, అప్పుడు అడిగేటోడు లేడని, క్వశ్చన్ చేసేటోడు లేడని నువ్వు మేనేజ్మెంట్ చేసుకొని, పొలిటికల్ లీడర్లను మేనేజ్మెంట్ చేసుకొని, బ్రోకర్లు ఊర్లలో బ్రోకర్లను పెట్టి నువ్వు ఏ విధంగా మేనేజ్ చేసినావు. ఇప్పుడు ఆ భూములందరికి సంబంధించిన వాళ్ళ బాధితులందరూ వాళ్ళ భూములకు వాళ్ళే దున్నుకుంటామని చెప్తున్నారు. నేను బాధ్యత చెప్తున్నా, ఆ రైతులందరికీ చెప్తున్నా. వర్గలు, ములుగు మండలాలు, మరపు మండలం, పాములపర్తి చెప్తా. ఒక ఎక్స్ఎమ్మెల్యే సంజీవరావు గారిది 10 ఎకరాలు, ఎక్స్ఎమ్మెల్యే గజ్వెల్ ఎక్స్ఎమ్మెల్యే సంజీవరావు గారిది వాళ్ళ కుటుంబానికి సంబంధించి సొంత పట్టా భూమి మళ్ళీ ఏది కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ కింద కావాలని చెప్పి ఎక్విజిషన్ చేస్తామని బహానా పెట్టి ఇచ్చింది. ఎవరికి ఇచ్చిందా? నీ సుట్టపోనికి కావేరీ సీసం ఇచ్చుకున్నావు. కేసీఆర్ బంధువు కావేరీ సీట్స్కి ఇచ్చినావు. ఆయన ఎక్వైర్ చేసిన 100 ఎకరాల భూముల్లో ఒక ఎక్స్ఎమ్మెల్యే, బీద ఎమ్మెల్యే, ఒక దళితుని భూమి గుంజుకొని నువ్వు పట్టా జాగా నువ్వు ఎవరికి ఇచ్చినావు? అది ఎవరికి ఇచ్చినావు? అది ఒక పెత్తందారుకు, ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చినావు. ఆయన కంపెన్సేషన్ ఇచ్చినావా? ఆయనకు అక్కడ భూమి ఉన్నది పాములపర్తిలో 10 ఎకరాల భూమి, ఆయన భూమి నువ్వు గుంజుకున్నట్టు నేను చూపిస్తా ప్రూఫ్. ఆయనకు కంపెన్సేషన్ ఏమి ఇచ్చినావు నాకు ప్రూఫ్ చూపించాలి వెంకట్రామరెడ్డి. ఆ 10 ఎకరాలు ₹1 కోటి కాడుకో, ₹1.5 కోటి కాడుకో నువ్వు అమ్ముకున్నావు. నేను అభియోగం నేను చేస్తున్నా. కాదు, దమ్ముంటే కాదు, నువ్వు ప్రూవ్ చేయి. దమ్ముంటే నాకు నువ్వు పర్మిషన్ రావాలి, నోటిఫికేషన్ నాకు నోటీస్ ఇయ్యి, నేను నీకు సమాధానం చెప్తా ఆధారాలతోటి. దమ్ముంటే పబ్లిక్లోకి రా, లేదంటే నీ ఉన్న ప్రజాప్రతినిధిగా నీకు ఎమ్మెల్సీ ఏదైతే నువ్వు ఉన్నావో ఆ పదవికి ఇమీడియట్గా రిజైన్ చేయాలి. నువ్వు ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయకుండా శుద్ధపూసలాగా నేను అవినీతి పరుడు కాదు అని అంటే నీ మీద పెండింగ్ ఉన్న కేసులు ఏం పోవు. చాలా కేసులలో కలెక్టర్గా నువ్వు రెస్పాన్సిబుల్ ఉండే, నువ్వు కేసులన్నింటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. పదవికి రాజీనామా చేసి కేసీఆర్ కాళ్ళు మొక్కి నువ్వు ఇలా ఎమ్మెల్సీగా ఉన్నావు. నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నా, మనిషిగా నువ్వు ఉన్నావు, ప్రజాప్రతినిధిగా ఉన్న బాధ్యత పెరిగింది.
నీ బాధ్యత పెరిగింది కాబట్టి నువ్వు బాధ్యతగా రిజైన్ చేయి, లేకుంటే వీటికి సమాధానం చెప్పు. నీకు 5 రోజులు గడువు 6లో మొత్తం 200 ఎకరాలు, 201 ఎకరం, దాంట్లో బై నంబర్లు చాలా ఉన్నాయి. 326/50 అనే దాంట్లో 112 ఎకరాలు ఉంది. సర్వే నెంబర్ 331లో 140 ఎకరాలు. మొత్తము ఈ లెక్క ఏంటంటే ఈ లెక్క మొత్తము నేను చెప్తా అమౌంట్ ఎంత అనేది. టోటల్ ఎకర్స్ 342 ఎకరాలు వస్తుందండి. 342 ఎకరాలు వస్తే ఈ 342 ఎకరాలు ఎక్వైర్ చేసినాము, వీళ్ళందరికీ రైతులకు సంబంధించిన మేము కంపెన్సేషన్ ఇచ్చినాము అని చెప్పడం వరకు ఓకే బాగానే ఉంది. కానీ కంపెన్సేషన్ ఎంతమందికి పే చేసినా 397 ఎకరాలు కంటే 55 ఎకరాలకు ఎక్స్ట్రా మేము కంపెన్సేషన్ ఇచ్చినామని చెప్పారు. మీరు కంపెన్సేషన్ నువ్వు రాసిన లెక్క ప్రకారము 7,50,000 ఇంటూ 55 ఎకరాలు ఎవరికి నువ్వు చేసినావు, డబ్బులు ఎక్కడ పోయినాయి? నీ బేనామీల పేరు మీద నువ్వు ఇట్లా రాస్తావు. నువ్వు లబ్ధిదారులు లేని వాళ్లకు 55 మంది 55 ఎకరాలు అంటే ఎంతమంది చేసి ఉంటావు? దాని లిస్టు నువ్వు దమ్ముంటే బయట పెట్టి తీసుకురా. 397 ఎకరాలు నువ్వు కంపెన్సేషన్ ఇచ్చిన లిస్టు నేను బయట పెడతాను. అందులో ఉన్న వాళ్ళు 55 ఎకరాలకు సంబంధించి ఫేక్ కాదు, నిజమైన వ్యక్తులను చూపించాలి, అక్కడ భూమి ఎక్కడ ఉన్నదో చూపించాలి. నీ దగ్గర రికార్డు ప్రకారం 1942 రికార్డు వెరిఫై చేసి 1942 నుంచి చేస్లా పానీలు, కాసరా పానీలు కంటిన్యూ డాక్యుమెంటేషన్ అంతా తీస్తే అక్కడ ఉన్నది మొత్తం వెళ్ళేది 342 ఎకరాలు. నువ్వు 397 ఎకరాలు ఎక్కడి నుంచి ఎక్వైర్ చేసినావు? 397 ఎకరాలు డబ్బులు ఎవరికి ఇచ్చినావో చెప్పాలి. ఆ డబ్బులు నువ్వే తిన్నావు వెంకట్రామరెడ్డి అని అంటున్నా. దమ్ముంటే కాదని ప్రూవ్ చేయి. దమ్ముంటే ఈ విషయం నేను లెక్కలు లైవ్ డిబేట్ పెట్టుకుందాం, లైవ్ రౌండ్ టేబుల్ సమావేశం పెడతా. ఈ గజ్వేల్ ప్రజ్ఞాపూర్కి సంబంధించి ముట్రాజుపల్లికి సంబంధించిన ఇంతకుముందున్న పెద్ద మనుషులు, లోకల్ వాళ్ళు, బాధితులు, రైతులు, లింగరాజపేట బాధితులు అందరూ కూడా పిలుస్తాను నేను. లైవ్ పెద్ద స్క్రీన్లు పెడదాం, డిబేట్లు పెడదాం. నువ్వు అవినీతి పడవు, నువ్వే డబ్బులు తిన్నావు అని చెప్తా. లేదన్నా డబ్బులు నువ్వు వాపసు కట్టాలి, మళ్ళీ గవర్నమెంట్కి వాపసు రిటర్న్ రావాలని. ఇదొకటే కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకొకటి చెప్తా మీకు. ఇండస్ట్రియల్ పార్క్ విషయంలో ఏదైతే కంపెన్సేషన్ సంబంధించి నువ్వు వర్గాల మండలానికి సంబంధించి ఇండస్ట్రియల్ పార్క్ విషయంలో కంపెన్సేషన్ లిస్ట్ ఏది? వారం రోజులు గడవలన్నా 10 రోజులు గడవలన్నా నువ్వు టైం తీసుకో. ఏ పత్రికా విలేకరుల మిత్రులకైతే నువ్వు చెప్పినావో కలెక్టరేట్ విషయంలో నేనేదో చేసినా అని, దమ్ముంటే నేనేం చేసినో తీసుకురా. నువ్వేం చేసినావు నేను పబ్లిక్గా పెడుతున్నా, కూర్చున్నావు అక్కడ. నువ్వు ఎంత అవినీతి పరుడు. నేను భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల కోసం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో, నాయకులతో కలిసి రైతుల కోసం, ఆర్ఎన్ఆర్ కాలంలో బాధితుల కోసం, డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళ కోసం, ఈ భూములు కోల్పోయిన వాళ్ళ కోసం, వీళ్ళ కోసం మేమంతా కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. నీ వెనక ఎవడొస్తాడు? నువ్వు ఎమ్మెల్సీ దమ్ముంటే నీ పార్టీ కార్యకర్తలను తీసుకొని రా. దమ్ముంటే నీ ఐఏఎస్ ఆఫీసర్లు నీతో పనిచేసినప్పుడు నా ఆఫీసర్లంతా తోలుకొని రా. దమ్ముంటే నీ కోసం ఎవరైతే అప్పుడు ప్రొటెక్షన్ ఇచ్చిరో ఆ లీగల్ ఫ్రెండ్ని తీసుకొని రా. పబ్లిక్గా 1000 మంది నేను జమ చేసి లైవ్ కెమెరాలు పెట్టి స్క్రీన్లు పెట్టి నేను డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నీ అవినీతిని ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మా బీజేపీ నాయకులలో ఎవరైనా కానీ, మేము కానీ, నాతో ఉండాలి ఎవరైనా కానీ, మేము ఏం తప్పులు చేసినామో నువ్వు చెప్పాలి. లేదంటే నిన్ను తరిమి కొడతాము, తిరగకుండా చేస్తాము. ఈ ఎమ్మెల్సీ పదవి నువ్వు రాజీనామా చేయడానికి 1 వీక్ గడువిస్తున్నాము వెంకట్రామరెడ్డి. వారం రోజుల్లో కూడా నేను వేసిన అలిగేషన్స్ తప్పనేది ప్రూవ్ చేయాలి. లేదంటే ఇవన్నీ వేసి నీ మీద క్రిమినల్ సూట్ ఫైల్ చేసి నిన్ను జైలుకు పంపించేదాకా నేను ఎన్నుకోవాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ అవకతవకలు, ఈ 30,000 ఎకరాలకు సంబంధించిన ఎక్సెస్ ఆఫ్ ల్యాండ్స్, ఈ ఆర్ఎన్ఆర్ కాలనీలు, డబుల్ బెడ్రూమ్ల సమస్యలు, మంచినీటి సమస్యలు, నువ్వు ఎన్ని రకాలుగా చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుని నీ టార్చర్ భరించలేక ఎన్ని కేసులలో నువ్వు గన్ పాయింట్ పెట్టి బెదిరించి రైతులతో రాయించుకున్నావు. నీ మీద క్రిమినల్ కేసులు ఎందుకు ఫైల్ కాకూడదు? నీకు సహకరించిన అప్పటి రెవెన్యూ అఫీషియల్స్ కానీ, అప్పటి పోలీస్ అఫీషియల్స్ ఎవరున్నా కానీ అందరినీ కూడా వరుసపెట్టి మేము ఎంబడబడి మీ మీద ప్రైవేట్ కంప్లైంట్లు ఫైల్ చేసి మిమ్మల్ని ఖచ్చితంగా జైలు పంపించదా వెనుకబడతాం. జాగ్రత్త, ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎవడు రేజ్ చేయాలంటే ఫస్ట్ చేసిన వాళ్ళని అడగాలి మనం. కేసీఆర్ డైరెక్ట్ ఇన్వాల్వ్ కావాలి. కేసీఆర్ ఫేస్ వాల్యూ తోటి వెంకటరామరెడ్డి చేసిన దందా ఇది. ఇక్కడే కాదు, ప్రజ్ఞాపూర్లో కూడా మాట్లాడుతున్నారు. ప్రతి ఊర్లో, ఏ ఊర్లో కూడా వెంకటరామరెడ్డి, నేను ఇంకొక ఊరికి పోయినాను, ఏది ఇటుక్యాలలో ఒక రైతు నాకు చెప్పిండు. ఆయన 5 కోట్లు అడిగిండు. వెంకటరామరెడ్డి 5 కోట్లు అడిగాడు మా పట్టాలు చేసేదాన్ని. ఉన్నాడు ఐదు, ఏది నిమ్మగడే చెప్పిండు వాళ్ళ బ్రదర్ లైఫ్, ఏది ఇటుక్యాల. అదే వాడు ఏం మనిషి అసలు, వాడు ఓన్లీ ఈజ్ మోర్ దెన్ ఎ బ్రోకర్. సో ఓకే, మేము ఎన్ని అబండాలు వేసినా కానీ
ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది. కలెక్టర్ అనేది ఆయనకు ఉంటుంది, డెఫినెట్గా ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసేందుకు ఆయన దగ్గర ఏమి లేదు, నాలెడ్జ్ కూడా లేదు. ఏదో నేను చేసిపోయినా నాకు తెలియదు అని అంటే నడవదు. వేరే వాళ్ళ జీవితాలతో ఆట ఆడుతున్నాడు. వాళ్ళకైతే వాళ్ళకు ఉన్నదే ల్యాండ్, ఆ ల్యాండ్ని కూడా మార్పేందుకు 5 కోట్లు అడిగింది. అసలు ఏం మేలు చేయలేదు, వాళ్ళకి అసలు ప్యాకేజే ఇవ్వలేదు. జనరల్గా ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ను, అందరి ఇంట్రెస్ట్ను మొత్తం సపరేట్ చేసి సొంత ప్రయోజనాల గురించి మా మెప్పన పొందేందుకు మేము చాలా పీకిన పని చేసినామని ఏం పని చేయలేదు. ఉట్టిగానే చూపించడానికే ఉన్నది కానీ రియల్గా ఎవరికేమీ సగంగా ఏం రాలేదు. పూర్ణ వ్యవసాయాలకు ఏం రాలేదు, వస్తుందని ఆశ కూడా లేదు. ఎందుకంటే అవన్నీ ఫేక్ 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 ఎన్ని ఫేక్ చేస్తావు. ఇప్పుడు మాత్రం రియల్గా మీరు అక్వైర్ చేసిందంటే ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకోవాలి. ఇది గవర్నమెంట్ ల్యాండే, మేము అక్వైర్ చేసినాము, ఎందుకు ఏ పర్పస్లో చేసినాము, ఎప్పుడు చేసినాం, ఎట్లా వచ్చింది నీకు, అసలు జాగిర్ అబాలిషన్ అయిందా, అసలు ఆ ల్యాండ్కు పట్టాదారి రైట్స్ వచ్చినాయా, వీడు గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లయితుంది, గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా, ఎవడైనా చేసిందా, ప్రూవ్ చేసుకోవాలి. నీ ల్యాండ్ అయితే నువ్వు నీ టైటిల్ పెట్టి ప్రూవ్ చేసుకోవాలి. ఇంతవరకు ప్రూవ్ అనేది లేదు, అడిగేటోడే లేడు. ఇప్పుడు మాకు తెలుసు వెంకట్రామరెడ్డి దమ్ముంటే ఇదే గజ్వేల్ మీద, గజ్వేల్లో ఈ ఏరియాలో నువ్వు పాలించడం రా, ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్కడైనా కూర్చొని మాట్లాడదాం, పబ్లిక్లో మాట్లాడదాం రా, నీకు ఓపెన్గా చెప్పు. మేము ఎట్లయితే మాట్లాడతాం అట్లా మాట్లాడే దమ్ముంటే దానికి మేము మాట్లాడేదానికి జవాబు చెప్పేది అంటే జవాబు చెప్పాలి. ఉట్టిగానే మేము ఇచ్చేసినాము. ఇప్పుడు అన్ని ఒక్క లిటిగేషన్ కాదు, 50 లిటిగేషన్లు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇష్టారాజ్యంగా చేసుకుంటాం. ఫస్ట్ నేను అడిగేది ఏంటంటే నీకు ఎవడిచ్చిండు, ఎవడొక్క సొమ్ము నువ్వు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తావు, గవర్నమెంట్కి అయినా కానీ పబ్లిక్ అయినా కానీ. నువ్వు ఏం చేయకుండానే ఇష్టం ఉన్నట్టుగా మీరు రాసుకుంటే వాళ్ళకి అయిపోతుందా? ధర్నీ అనేదానికి కూడా ప్రాసెస్ ఉంది. నువ్వు ఇంతవరకు ఎంక్వైరీ చేసినావు ఏదన్నా, ఈ ల్యాండ్ ఎవరిది, ల్యాండ్ అప్లికేషన్ చేసేటప్పుడు 16 క్వశ్చన్లు అడుగుతారు, ఎట్లా వచ్చినాయి, ఏమైంది. అండ్ ఆల్సో మెయిన్ ఇష్యూ ఏంటంటే సీసీఎల్తో పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు పర్మిషన్ తీసుకోలేదు. సీసీఎల్ ఎవరికంటే సీఎంకు చాలా దగ్గర ఆయన ఎవడు అడగలేదు. సీఎంకి దగ్గర సీఎం ఒక ఫూల్, ఆ ఫూల్కు ఈ ఫూల్ వాడు దొరికిండు, ఇద్దరు కలిసి ఇష్ట రాజ్యంగా నడిపించాడు. బఫూన్స్ కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీకు ఇప్పుడు మనం చెప్తున్నా, అందరి గజ్వేల్ పరంగా చెప్తున్నా, ఇది ఇంతమందిని ఫూల్ చేసిండు. ముట్రాజ్పల్లి కానీ సంగాపూర్ కానీ ప్లస్ ఇంకా ఏది ఊరి పేరు కొండపోషం ప్రాజెక్ట్ దగ్గర ఇచ్చిన ఊరు ఉంది కదా, పాములపర్తి కాదు లేదా తునికి బొల్లారం, కరెక్ట్. తునికి బొల్లారం, ఈ 3 విలేజ్లకు అసలు జాగిర్ అపాలసిన అయిందా, అసలు గవర్నమెంట్ ల్యాండ్స్ అయినా నువ్వు ఎవరిని వైపు ఎవరికి ఇచ్చినావు, వాళ్ళకి ఏం బెనిఫిట్ ఇచ్చినావు. వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చినావు అంటే టైటిల్సే సగంగా లేవు. నువ్వు టైటిల్ సగంగా లేని కానీ వేరే వాళ్ళకి పాస్ చేస్తా అంటున్నావు. ఎట్లా పాస్ చేస్తావు?